ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే ఖాళీగా ఉన్న 19,000 పోలీసు ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కుదించిన వయో పరిమితిని వెంటనే రద్దు చేసి గతంలో ఉన్నట్లు కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్ఐకి 38 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని పునరుద్ధరించాలన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత ఇవాళ ఆయన్ను కలిశారు. నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో 19,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ చెబుతుంటే కేవలం 5,000 ఉద్యోగాలతోనూ నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచడమేనని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16,000, 17,000 చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖలోనే దాదాపు 48,000 పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 19,000 పోలీసు ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా నిరాశ మిగులుతుంది తప్ప ఎలాంటి అది చేయట్లేదు. కనీసం నోటిఫికేషన్ల విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వరాలు ఇచ్చింది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా పెద్ద ఎత్తున వరాలు ఇచ్చింది. నిరుద్యోగులకి ఏటేటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు కావస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో నిరుద్యోగుల పట్ల ఎలాంటి శ్రద్ధ లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువత అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావును కలిశారు. వారి సందర్భంగా అనేక అంశాలను హరీష్ రావు వివరించారు. ప్రధానంగా ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో 2.5 సంవత్సరాలు కేవలం 7,000 ఉద్యోగాల కంటే ఎక్కడ కూడా ఎక్కువ లేదని చెప్పేసి కూడా వారి సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రధానంగా 19,000 ఉద్యోగాలు పోలీసు శాఖలో ఖాళీ ఉంటే 5,000 ఉద్యోగాలకే ఇలా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ఇవాళ మరొకసారి నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ హరీష్ రావుకు ఒక లేఖ ఇచ్చారు. ప్రధానంగా ఇవాళ ఎన్నో వయో పరిమితికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా జోడించారు. వయో పరిమితి విషయంలో కానిస్టేబుల్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36 ఏళ్లు, ఎస్ఐకి 38 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఉండే. కానీ వాళ్ళు అది ఏది కాదన్నట్టు కూడా వయో పరిమితి తగ్గించడం పట్ల నిరుద్యోగ యువత అంతా కూడా మోసపోతున్నారు, ఇబ్బందికి గురవుతున్నారంటూ కూడా సందర్భంగా హరీష్ రావు దృష్టి తీసుకెళ్లారు. అయితే పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత హైదరాబాద్ కలిసిన నేపథ్యం నోటిఫికేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నిరుద్యోగాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటూ కూడా గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గొప్పలు ఇవాళ 2.5 నెలలు గడిచినా కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16,000, 17,000 చొప్పున దాదాపు 2-3 సార్లు కూడా పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. కేవలం పోలీస్ శాఖనే కాదు, దాదాపు 48,000 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. 19,000 పోలీసు పోస్టులు ఖాళీ ఉంటే ముఖ్యమంత్రి చెప్తే డీజీపీ స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ చెప్తుంటే 5,000 ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగాలను వంచడమే కదా అంటూ కూడా హరీష్ రావు విమర్శించారు. తక్షణమే 19,000 ఖాళీల భర్తీకి మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తే అందులో 2,000 పోస్టులు హైదరాబాద్ లోనే ఉంటాయి. మిగిలిన పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్ లో పోతే కులానికి ఒక్క ఉద్యోగం కూడా రాదంటూ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2.5 సంవత్సరంలో నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయో పరిమితి దాటిపై తర్వాత కోల్పోతున్నారంటూ కూడా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ వెంటనే రద్దు చేసి ఆనాడు మా ప్రభుత్వంలో చేసిన ఏజ్ ఏదైతే ఉందో 36 ఏళ్లు, 38 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని పునరుద్ధరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈవెంట్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వం ఈవెంట్లలో 3ంటికి అయితే సరిపోయేది, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షార్ట్ పుట్లలో దూరం పెంచి 3ంటికి 3 క్వాలిఫై కావాలని అన్యాయం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలకు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు ఉండదని చెప్పిన మీరు ఇవాళ ₹1,000 ఫీజు రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగం అడ్డు విస్తుందని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. మేనిఫెస్టో చెప్పినట్టు తక్షణమే అప్లికేషన్ ఫీజును కూడా తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలకు సన్నద్ధమవుతుంటే ఈవెంట్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ కూడా లేవు. వారికి ప్రతిరోజు కొంత సమయంతో పాటు సమీపంలోని పోలీస్ ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరారు. నిరుద్యోగులకు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. 19,000 పోస్టులతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన
2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ సాధించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నట్టు కూడా సందర్భంగా నిరుద్యోగ యువతకు భరోసానిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను కాంగ్రెస్ యొక్క కుట్రలను ఛేదించి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు లాభం జరిగే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీని వెన్నంటూ ఉంటుందంటూ కూడా సందర్భంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చేయకపోతే మరో నిరుద్యోగ తరఫున మరో పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా హరీష్ రావు సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఇవాళ ఉద్యోగులకు టీఎస్పీఎస్సీ ఆనాడు ఉద్యోగార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పారు. కానీ వాళ్ళ మళ్ళీ అప్లికేషన్ ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆనాడు ఇచ్చిన పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్ ఏదైతే దాన్ని సవరించి యథావిధిగా చేయాల్సిన అవసరం ఉంది. వారికి సంబంధించిన గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ పాలన దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవహరిస్తోంది. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, నగర ప్రజలు మొన్నటి వానకు నరకం చూశారు. మరోపక్క యూరియా విత్తనాల కోసం అన్నదాతలు అగ్గిమండుతున్నారు. వచ్చే సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదట్లోనే పుస్తకాలు ఇవ్వాలన్న సోయిలేని సర్కార్ విద్యార్థుల భవితతో మరోసారి చెలగాటమాడేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతుంటే రేవంత్ పాలన నీరో పాలనలాగా నడుస్తోంది. ప్రజల సమస్యలు పట్టకుండా వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు గుంపు మేస్త్రి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఒక పక్క వానలు, రైతులేమో యూరియా బస్తాలతో ధాన్యం కొనట్లేదని రైతులు, అట్లనే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇంకా పంపిణీ చేయలేదు. ఇన్ని సమస్యలున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఓవరాల్ గా దీనికి సంబంధించి దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తర్ లాగా మారిపోయింది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇటు స్కూల్స్ ఒకవైపు స్కూల్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమీక్షలు కరువయ్యాయి. అటు రైతాంగం కూడా ఆందోళన ఉంది. వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి రంగం పైన ఇప్పటికే సమీక్షలు కూడా కరువయ్యాయి. అటు మా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో సహకారం చేస్తా ఉన్నారు. ఆ విద్యాశాఖ పైన కనీసం సమీక్షలు లేవు. ఎక్కడికక్కడ అటు స్కూళ్లకు సంబంధించి పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఇటు డ్రెస్సులు కావచ్చు, అంతేకాకుండా బూట్లు, ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఆ మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. విద్యాశాఖ పైన ఒక సమీక్ష కూడా కరువైంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా కానే ఉన్నారు. ఇటు హైదరాబాద్ లో వర్షాలు బీభత్తులు సృష్టిస్తా ఉన్నాయి. మొన్న ఒక్కరోజు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ అంశంలో అటు మున్సిపల్ శాఖ పైన కూడా రివ్యూ కూడా చేయనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపు ప్రచారాలు, ఆర్భాటాలు, ప్రకటనలే తప్ప కనీసం హైదరాబాద్ పైన కావచ్చు, విద్యాశాఖ పైన కావచ్చు, అటు వ్యవసాయం పైన కావచ్చు, ఇట్లా సమీక్షలు కరువైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సాయంత్రం పూట సభలు నిర్వహిస్తూ ఎంతసేపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ తిట్టడమే తన పనిగా పెట్టుకున్నారు. కనీసం మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నారు, అంతేకాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా తానే ఉన్నారు. అటు వ్యవసాయం ఒకవైపు రైతులు ఆందోళన ఉన్నారు. అటు రైతు బంధుకు పడక ఇప్పటికే పెట్టుబడి సాయం, ఎందుకంటే గతంలో పోయిన పంటలకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కూడా ఇప్పటి వరకు కొనుగోలు సాగలేదు. ఆ పైసలు కూడా ఇప్పటి వరకే రాకపోవడంతో చాలా మంది నష్టపోయారు. మరోవైపు ఆ ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు రైతులు కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కనీసం ఆ వ్యవసాయ శాఖ పైన కూడా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి. అటు విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో 12వ తేదీ అనుకున్నటువంటి పాఠశాలలు 15వ తేదీ నుంచి ప్రారంభించారు. అయితే ఆ 15వ తేదీ స్కూళ్లు ప్రారంభించాల్సినటువంటి నేపథ్యంలో పుస్తకాలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు అందించినటువంటి పరిస్థితి కనబడింది. మరోవైపు పాఠశాలలు దాదాపు 2 నెలల నుంచి కూడా మూతబడున్నాయి. అక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అటు పారిశుద్ధ్యం సమస్య కావచ్చు, పచ్చదనం లేకుండా
చాలా చెత్త చెదారంతో పేరుకుపోయినటువంటి పరిస్థితి. బడిబాట కార్యక్రమాన్ని కూడా కనీసం నిర్వహించట్లేదు, మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహించట్లేదు. చాలా సమీక్షలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా కనీసం ఇప్పటి వరకు ఒక సమావేశాన్ని కావచ్చు అధికారులతో మాట్లాడినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. హైదరాబాద్ లో ముందస్తు చర్యలు ఎమర్జెన్సీ టీంలను తీసుకోవడంలో కావచ్చు, అంతేకాకుండా ఎక్కడికక్కడ నాలాలు కావచ్చు, చాలా వరకు మ్యాన్ హోల్ కూడా పొంగుతా ఉన్నాయి. రోడ్ల సమస్య అదనంగా పెరిగిపోతా ఉంది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఈ 3 శాఖల పైన కనీసం రివ్యూలు చేయకుండా ఎంతసేపు రాజకీయాలే తను పరమావధిగా పెట్టుకొని ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను వైఫల్యం చెందారు, అటు విద్యాశాఖ మంత్రిగా వైఫల్యం చెందారు, మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఇందుకు నిదర్శనంగా వైఫల్యం చెందినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించాలా దేవుడా అంటూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన పోవాలి, రేవంత్ రెడ్డి పాలన పోతే తప్ప మా బతుకులు బాగుపడేవంటూ కూడా చూస్తున్నటువంటి సందర్భం. వ్యవసాయ శాఖ అనేది రాష్ట్రానికి గుండెకాయలాగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ పైన ఇప్పటి వరకు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించలేదు. అటు ఆ వరినాళ్లకు సంబంధించి రైతులు సిద్ధమవుతా ఉన్నారు, కొన్ని ఊర్లలో కూడా ఇప్పటికే వరినాళ్లు వేశారు. నకిలీ విత్తనాల అంశం అయితే ఈ వర్షాకాలం ప్రారంభం అయితే ఖచ్చితంగా రైతులు ఇబ్బందులు పడేటువంటి అంశం. దానిపైన ఇప్పటి వరకు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపైన కనీసం చర్యలు కూడా తీసుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమై 1 వారం రోజులు గడుస్తున్నాయి. మరొక 4-5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు ఒకవేళ కనుక ముందస్తు చర్యలు కనుక వర్షాలు కనుక పడకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వర్షాభావ పరిస్థితుల పైన సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం అయితే వర్షాకాలం ప్రారంభానికంటే ముందే సమీక్షలు నిర్వహించేది. నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సమీక్షలు నిర్వహించేది. వర్షాలు పడకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది, వర్షాలు పడితే పరిస్థితి ఎట్లా ఉంటుందనే దానిపైన అంచనాలు వేసేది. అటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ పైన కూడా, ఎందుకంటే ఒకవేళ భారీ వర్షాలు కనుక కురిస్తే భారీ వరదలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాటిని నీటిని ఎట్లా విడిచిపెట్టాలనే దానిపైన కూడా కనీసం సమీక్షలు కరువయ్యాయి. ఇట్లా అనేక రకాల అంశాలుంటే పూర్తిగా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలను పట్టించుకోకుండా కేవలం సమావేశాలు పెట్టుకోవడమే, 1000 కోట్లు తగలబెడుతూ చాలా వరకు ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్ర వీడి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. థర్డ్ టాపిక్ చూసినట్టయితే కోటిలోని డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముందు నర్సింగ్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అభ్యర్థుల తరపున డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రవీంద్ర నాయక్ ను కలిశారు. అనంతరం డైరెక్టర్ రవీంద్ర నాయక్ ను అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడించారు. 2 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా కానీ తమకు ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 నవంబర్లో పరీక్ష రాసి 2000 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, అయినా తమను ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇంతవరకు జాయినింగ్ ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాకుగా చూపి ప్రభుత్వం, వైద్యాధికారులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినా కాంగ్రెస్ సర్కార్ స్పందించడం లేదని, ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి నర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు అభ్యర్థులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మరి కోటిలోని డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముందు నర్సింగ్ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షల్లో ఎంపికైన దాదాపు 2000 మంది నర్సింగ్ ఆఫీసర్లు వెంటనే తమకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఇవాళ కోటిలోని డిఎంహెచ్ఎస్ ఏదైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ కార్యాలయం వద్ద అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అభ్యర్థుల తరఫున డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే రవీంద్ర నాయక్ ఉన్నారో అతన్ని కలిసి ఆ అభ్యర్థుల ఆవేదన అయితే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టర్ రవీంద్ర నాయక్ ను అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అయితే తమ ఆవేదన వెల్లబెట్టుకున్నారు. 2 ఏళ్లు ఏదైతే ఈ 2024 నవంబర్లో పరీక్ష నిర్వహిస్తే దాదాపు 2000 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కూడా తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు దాదాపు 2.5 సంవత్సరాల వరకు తమకు నోటిఫికేషన్ ఇచ్చి గడుస్తున్నప్పటికీ ఎప్పటికీ నియామక పత్రాలు అందించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలను మానేసి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇప్పటికీ ధృవపత్రాల పరిశీలన పూర్తయిందని, అపాయింట్మెంట్ లెటర్లు కూడా అందించారంటూ కూడా తెలిపారు. అయితే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి జాయినింగ్ ఆర్డర్లలో ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుందంటూ కూడా ప్రశ్నించారు. ఉద్యోగుల బదిలీని సాకుగా ప్రభుత్వం చూపించి తమను ఇట్లా ఎదురుచూపులు చూపిస్తుందంటూ కూడా ప్రభుత్వాన్ని వైద్య శాఖ అధికారులను అయితే దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఇక్కడికి డిఎంహెచ్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే వచ్చి మండికేణలో నిరసన తెలియజేశారు. అయితే ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమ జాయినింగ్ ఆర్డర్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం కక్ష కట్టిందంటూ కూడా విమర్శించారు. ఏదైతే ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను తెలుసుకొని తమ మెరిట్ జాబితా నుంచి తమ పేర్లను తొలగిస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా దీనిపై వైద్య అధికారులు, వైద్య శాఖ అధికారులను కలిసినప్పటికీ వారి నుంచి ఎలాంటి ఒక స్పష్టమైన ఆదేశాలు సందేశాలు రావడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి తమకు ఒక స్పష్టమైన వెబ్ నోటీస్ జారీ చేయాలంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన వైద్య శాఖ అధికారి రవీంద్ర నాయక్ తమకు కొంత సమయం ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులను కోరారు. ఈ ప్రక్రియను దాదాపు 20 రోజుల్లో పూర్తి చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అభ్యర్థులు తమకు ఖచ్చితంగా స్పష్టమైన ఒక వెబ్ నోట్ ను జారీ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి డిమాండ్ వచ్చినప్పటికీ ఇదంతా ఏమి పట్టించుకోకుండా డైరెక్టర్ ఎవరైతే రవీంద్ర నాయక్ ఉన్నారో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దీనిపై ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ ఎలాగైనా తమ ఒత్తిడి తెచ్చి తమకు అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అయితే తమకు స్పష్టమైన ఒక వెబ్ నోట్ రావాలని కూడా అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, తమకు అభ్యర్థులు తమ రాత పరీక్ష రాసి ఎంపిక అయ్యి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని కూడా స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ తమకు తొందరలో నియామక పత్రాలు అందించేలా డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని కూడా స్పష్టం చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఇక ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరైపోతోంది. బీజేపీ కుట్రలపై కాంగ్రెస్ అధిష్టానం బగ్గుమంటుంది. ఇవాళ ఎన్నికల కమిషన్ కలిసింది కాంగ్రెస్ నేతల బృందం. అప్రజాస్వామికంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరించారని ఆరోపించింది. సంబంధం లేని కేసుతో కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ కొట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మీనాక్షి ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే మీనాక్షిపై తెలంగాణలో ఉన్న కేసు గురించి మధ్యప్రదేశ్ కు లీక్ చేసింది ఎవరు అన్న కోణంపై దృష్టి పెట్టిందట కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్య నేత తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేసిందట హైకమాండ్. అందుకు అనేక కారణాలున్నాయని సమాచారం. పరిస్థితిని గమనించిన ముఖ్య నేత భుజాలు తడుముకునే ప్రయత్నం చేశాడట. మీనాక్షి నామినేషన్ తిరస్కరణను ఖండించే వార్తను ప్రత్యేకంగా మీడియాలో ప్రసారం అయ్యేలా ఒత్తిడి తెచ్చారట. అంతేకాదు తన టీంను అలర్ట్ చేసిన ముఖ్య నేత మరొకరిపై అభాండం వేసే ప్రయత్నం ప్రకటించారట. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని సన్నిహిత ఎంపీ చామలతో టార్గెట్ చేయించిన ముఖ్య నేత మరో మంత్రిని ఇరికించే ప్రయత్నం చేశారని టాక్. రైట్, కా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది ఇప్పుడు కాంగ్రెస్ లో కాకరేపుతున్న అంశమని తెలుస్తుంది. మరి వేళ్లని కూడా ముఖ్య నేతనే అనుమానిస్తున్నాయి, ముఖ్య నేతనే చూపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే కాంగ్రెస్ లో ఈ అంశం మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశం అయితే కాకరేపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి అటువంటి వ్యక్తికి రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. అయితే అక్కడ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ వస్తున్నటువంటి నేపథ్యంలో వారు క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. బెంగళూరులో క్యాంప్ నిర్వహించారు. మొదటగా తెలంగాణలో నిర్వహించాలని భావించారు, ఎందుకంటే ఆమె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆమె ఇస్తున్నటువంటి రిపోర్ట్ల పట్ల ముఖ్య నేత సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆమె ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కొంత ఇబ్బందిగా మారుతున్నాయి అనేది ఒక చర్చ. అయితే రెండోది ముఖ్య నేతకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గతంలో సూచించారు. అయితే ఆ వ్యక్తికి ఇవ్వడానికి ఆమె సత్యమిరా అన్నారు. ఢిల్లీ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ముఖ్య నేత పదే చెప్తున్నా ఆమె
ఒప్పుకోలేదు. ఇది కొంత వివాదాస్పదంగా మారింది. వారే కొంత ఈ తెలంగాణ సంబంధించినటువంటి కేసు అంశాన్ని బీజేపీ నేతలకు అందించి ఉంటారన్నటువంటి ఎత్తు జరుగుతుంది. ఈ అంశం సంబంధించి ఆ రాష్ట్ర మంత్రి కైలాష్ ఇదే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే నుంచే వచ్చిందనేది ఒకటైతే, రెండోది ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు ఈ చిన్న కేసు అంశం మా దాకా ఎలా వస్తుంది, ఇక్కడ కోవర్టులు ఉన్నారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే క్యాంపు ఏర్పాటు చేయాలని భావించిన క్యాంప్ ఇక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని భావించే కర్ణాటకకు బెంగళూరుకు షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. అదే మొదటగా కాంగ్రెస్ హైకమాండ్ ముందు నుంచి అనుమానంతో ఉంది. ఎందుకంటే మీనాక్షి పట్ల ఇక్కడ ఉన్న నాయకత్వం అయిష్టంగా ఉన్నారు, ఆమె పట్ల సీరియస్. ఎందుకంటే ఆమె ఇచ్చే రిపోర్ట్స్ కొంత వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నటువంటి చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండాలంటే క్యాంపు పటిష్టంగా ఉండాలని చెప్పి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. ఇదే క్రమంలో ఈ కేసు అంశం సడన్ గా తెరపైకి వచ్చింది. నామినేషన్ అయితే రిజెక్ట్ అయింది. నామినేషన్ సంబంధించినటువంటి ఈ తిరస్కరణకు సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ కలిశారు. ఇక ఫైట్ అయితే చేస్తాను. అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సీటు చేజారిపోవడం ఇంటి దొంగల పని అనేది ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి అత్యవసర సమావేశంలో అరగే నివాసం జరిగేటువంటి సమావేశం ఈ అంశం కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రావాల్సి వచ్చే ఈజీగా సీటు అయితే మీనాక్షికి ఇవ్వాలనుకున్న సీటును ఇక్కడి నేతలే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ రిపోర్టు ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి సమాన్లకు సంబంధించిన అంశం తెరపైకి తెచ్చి తిరస్కరణకు గురయ్యేలా చేశారనేది అధిష్టానం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా వివిధ సోర్సుల ద్వారా తీసుకుంటే ముఖ్య నేత ఆయనకు ఉన్నటువంటి అనుచరుల ద్వారానే ఈ కేసు వ్యవహారం మధ్యప్రదేశ్ చేరిందన్నటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అధిష్టానం ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది, ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.